డబల్ కమీటాకి కావలసిన పదార్థాలు: బ్రెడ్, పంచదార, పాలు, ఇలాచి, బాదం, జీడిపప్పు, నెయ్యి, ఫుడ్ కలర్. అవసరమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేకపోయినా పర్వాలేదు. ఇలా మనం చిన్న చిన్న ముక్కలుగా వీటిని చేసుకోవాలి. వీటిని మనం ఆయిల్లో కానీ నేతిలో కానీ ఫ్రై చేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. డబల్ కమీటాకి కావలసిన పదార్థాలు ఏంటో చూసాం కదా. ముందుగా మనం ప్యాన్లో నెయ్యి వేసుకొని దాంట్లో జీడిపప్పు, బాదం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వీటిని మనం వేరే గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం నెయ్యి కొద్దిగా వేసుకుంటూ ఈ బ్రెడ్ ముక్కలన్నిటిని కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇష్టం లేని వాళ్ళు ఆయిల్లోనైనా ఫ్రై చేసుకొని పెట్టుకోవచ్చు పక్కన. చూడండి, ఇలాంటి బ్రౌన్ కలర్ వస్తే బాగుంటుంది. మిగతా బ్రెడ్ ముక్కల్ని కూడా మనం ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వాడచ్చు. నెక్స్ట్ మనం పంచదార మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. పంచదార మరుగుతున్న వాటర్లోనే మనం ఈ బ్రెడ్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. మరి హై హీట్ మీద చేయకూడదు. ఈ తొందరగా బ్రెడ్ పంచదార వాటర్ పీల్చుకుంటుంది. నెక్స్ట్ మనం పాలు పోసుకోవాలి. దీంట్లోనే ఇలాచి పౌడర్ కూడా వేసుకుంటే మనకి డబుల్ కమీటా ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. చివరిగా మనం బాదం, కాజు కూడా వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు. ఎంతో ఈజీగా త్వరగా రెడీ అయిపోయే డబుల్ కమీటా మీరు కూడా ట్రై చేసి చూడగలరు.